కార్తీక వేళ విశేషాన్ని పురస్కరించుకొని నా శివభక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు తెలిసి లేవంగానే శివ ఆరాధనలో గుళ్ళ చుట్టూ తిరుగుతూ మొక్కులు మొక్కుతూ అలసిపోయి ఉంటారు కదా! అందుకని మన వ్లాగ్‌లో మైండ్ రిలాక్సేషన్ కోసం, మైండ్ రిలాక్సేషనే కాదండోయ్, శివమంత్రం లాంటి ఒక అద్భుతమైన వ్లాగ్‌ను మీకు పరిచయం చేయబోతున్నాను. మన గుంతకల్లు పట్టణానికి అతి సమీపంలో ఉన్న చెప్పగిరి మండలం చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించిన పురాతనమైన శివాలయాన్ని నేను సందర్శించాను. ఈ శైవ క్షేత్రంలో అడుగుపెట్టగానే మనసు పూర్తిగా చెప్తున్నానండి, నేనైతే మరో జ్యోతిర్లింగం పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో అడుగుపెట్టిన అనుభూతే కలిగింది. చూసిన రాతి కట్టడాలతో ఎత్తైన శిలలతో అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైన శివాలయం మన అనంతపురం జిల్లా దగ్గరలో ఉందా అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఒక్క మాట, నాకైతే ఆ శివలింగాన్ని చూసే కొద్దీ ఉజ్జయిని మహాకాళేశ్వరుని చూసిన అనుభూతి అయితే కలిగింది. ఒక్క విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి వహించి మరి కొన్ని మెరుగులు దిద్దారంటే మహా జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి ఏమాత్రం తీసిపోదు. అయితే మరి ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటా. నచ్చింది కదా? ఉంటా మరి. ఓం నమ శివాయ.